శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశించారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. నెల్లూరులోని కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 44 మండలాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం కింద నిర్మించిన 2573 గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కార్యక్రమం కింద కొత్తగా లబ్ధిదారులను గుర్తించి కొత్త ప్రతిపాదనలను, విధి విధానాలను ప్రధానమంత్రి వర్చువల్ గా విడుదల చేశారు. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం కింద గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇంటి తాళాలను కలెక్టర్ అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులందరూ తమ వంతు కృషి చేయాలని వెంకటాచలంలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య విజయభాస్కర్ కోరారు. విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సృష్టిలో అమ్మ ప్రేమ ఎంతో విలువైనదని, అలాంటి అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటి దాన్ని సంరక్షించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ జి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ ఆవరణలో 1500 మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అనే బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానమంత్రి మోడీ పిలుపుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి తమ బ్యాంకు చేయూతనిస్తుందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ప్రసాద్ పథకం ద్వారా నెల్లూరు రూరల్ మండలం వేదగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. వేదగిరిలోని ఆలయాన్ని పర్యాటక శాఖ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఆలయంలో అభివృద్ధి పనులకు ఈ పథకం కింద మొదటి విడతలో 18,90,00,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. ఆలయ ప్రాంతంలో అవసరమైన పనులకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. భక్తులు, అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకారులకు ప్రయోజనం కలిగించే జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో 285 కోట్ల రూపాయల వ్యయంతో 76.89 ఎకరాల్లో ఫిషింగ్ హార్బర్ ను నిర్మించారన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా వివిధ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలను మత్స్యకారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. హార్బర్ ఆధారిత పరిశ్రమలు కూడా త్వరలోనే వస్తాయని కలెక్టర్ వెల్లడించారు. ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే పన్ను విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తో సత్ఫలితాలు వస్తున్నాయని సెంట్రల్ జీఎస్టీ ఏపీ కమిషనర్ ఆనంద్ కుమార్ తెలిపారు. జీఎస్టీ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టి 7 వసంతాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ విధానం కూడా చాలా సరళీకృతమైనదని, వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో రానున్న 5 ఏళ్లలో జీఎస్టీ విధానంలోకి మరింత మంది వ్యాపారులు, సంస్థలను తీసుకువస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో జరిగిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి కలెక్టర్తో పాటు క్రీడాకారులు, అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, వెంకటాచలంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్టేడియం నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలంలోని మొగల్పాలెంలో క్రీడా వసతులను కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రతిరోజు 1,00,000 మందికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సంఘం, ఏఎస్పేట మండలాల పరిధిలో ఉపాధి హామీ పథకం పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 300 రూపాయల కూలీ ఏ విధంగా అందుతోందనే విషయాన్ని కూలీలను అడిగి ఆయన తెలుసుకున్నారు. గ్రామాలకు అవసరమైన చెరువులు, కాలువల అభివృద్ధి పనులు, పొలాల్లోకి బాటలు, గ్రావెల్ రోడ్లు, హార్టికల్చర్ ప్లాంటేషన్ పనులను గుర్తించి ఉపాధి హామీ కింద చేపడుతున్నట్టు చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.